దేశంలోనే ఎక్కువ వేతనాలు చెల్లించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ అన్నారు. రమణ వైఎస్ఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా వైసీపీ జిల్లా కార్యాలయంలో రమణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్ పీరా, వైఎస్ఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు కోదండరాం, బండి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగ కార్మిక మేధావులు విజ్ఞతతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 4వ తరగతి ఉద్యోగస్తులైన ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్లు జీతాలను రెట్టింపు చేశారన్నారు. స్వాతంత్ర అనంతరం రాష్ట్రంలో మొత్తం 3,97,123 మంది ఉద్యోగస్తులుంటే ఈ 5 సంవత్సరంలోనే అది 6,38,770 మందికి చేరిందన్నారు. అంటే ఉద్యోగ కల్పనలో దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టాడన్నారు. భ్రష్టు పట్టిన వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి 53,460 ఉద్యోగాలు కల్పించడం, అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే 1,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి చరిత్ర సృష్టించాడని గుర్తు చేశారు. ప్రపంచమంతా ప్రైవేట్ వైపు పయనిస్తున్న నేటి తరుణంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాడన్నారు. గత టీడీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్ కు పాల్పడితే జగన్ ఈ 5 సంవత్సరాల ప్రతి నియోజకవర్గాల పరిధిలో ఒకటి చొప్పున 175 స్కిల్ హబ్బులు, ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక స్కిల్ కాలేజీ, తిరుపతిలో 50 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని రమణ ప్రస్తావించారు. భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థలు విద్యా వైద్య రంగంలో వైద్యం అందుబాటులో లేక ఎట్లా చనిపోయింది మనకు తెలుసు. కరోనాలో ఈరోజు వైద్య రంగంలో 53,460 పోస్టులు ఫిలప్ చేసినటువంటి వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అది కూడా కాదు, ఒక చరిత్ర, ఒక రికార్డ్ ఏంటంటే, వరల్డ్ రికార్డ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 1,25,000 మంది ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాదు, డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలు 1,25,000 మందికి ఇచ్చినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా మనకు కనబడుతుంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటైజేషన్ వచ్చేసింది. అన్ని సంస్థలను ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. ఈరోజు మనం విశాఖ కూడా అమ్ముకుంటాడారని చెప్పి మనం అంటూ ఉన్నాం. ఈ దశలో ప్రైవేట్ కార్పొరేషన్ రంగంలో ఉండేటువంటి ఆర్టీసీని ఎంతో ధైర్యంగా ప్రభుత్వంలో విలీనం చేసి దాదాపు 56,000 మంది ఉద్యోగస్తుల్ని 010 కింద జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు ఎక్కడన్నా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అత్యధిక ఉద్యోగాలు కల్పించినటువంటి రాష్ట్రం ఈ 5 ఏళ్లలో, ఇన్ని కష్టాలున్నా కూడా, రాష్ట్రం విడిపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేదానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎవరు ప్రయత్నం చేసినారు, స్కిల్ స్కాములు ఎవరు చేసినారు, మనమంతా చూసాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉద్యోగ కార్మిక పక్షపాత ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. అందుకోసమే మేధావులారా మీరు ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికల్లో చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకోవద్దండి. వ్యవస్థలన్నింటినీ కూడా బాగు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మీరు చదువుకున్నటువంటి వాళ్ళుగా విజ్ఞాతతో ఆలోచన చేసి మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకోండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ఈరోజు ఎన్ని అడ్డదారులైనా దొక్కి ఎవరితో అయినా సరే కలిసి ఈరోజు రావడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సిద్ధమైనాడు. నిన్నటి వరకు దుర్మార్గులు అన్నటువంటి వాళ్ళు, దుష్టుడు అన్నటువంటి వాళ్ళతో పోయేదానికి సిద్ధమైనారు. ఆ కూటమిలో అధికారంలోకి వస్తే పెత్తందారులు మళ్ళీ బతుకుతారు, పేదలు నశించిపోతారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా చదువుకున్నటువంటి ఉద్యోగ కార్మికుల మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.